ఖమ్మం జిల్లా కల్లూరులో కోతులు కుక్కలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బాధితులు 48 గంటల్లోపు మొదటి డోసు వేయించుకోవాలని ప్రభుత్వ వైద్యులు డాక్టర్ నవ్యాకాంత్ అన్నారు. కల్లూరులో వరుసగా కోతులు కుక్కలు కరిసిన కేసులు ప్రతిరోజు వస్తున్నాయని తెలిపారు. గ్రామాలలో ఉండే ఆర్ఎంపీలు, మెడికల్ షాపులు, ప్రైవేటు హాస్పిటల్ దగ్గరికి వెళ్లొద్దని, కుక్క కరిచిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని, వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నమస్తే అండి, నా పేరు వి నవ్యకాంత్, మెడికల్ ఆఫీసర్, పిహెచ్సి కల్లూరు. ఈ మధ్యకాలంలో కుక్కకాటు మరియు కోతికాటు కేసులు బాగా పెరగడం మనం గమనిస్తూ ఉన్నాము. మన కల్లూరు మండలం వచ్చేసరికి ప్రతిరోజు 3 నుంచి 4 కుక్కకాటు మరియు కోతికాటు కేసులు మన ప్రభుత్వ ఆసుపత్రులకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కుక్కకాటు కానీ కోతికాటు కానీ ఎవరైతే గురి అయ్యారో వాళ్ళు వెంటనే 48 గంటల లోపు ప్రభుత్వ ఆసుపత్రికి తప్పనిసరిగా వచ్చి వ్యాక్సిన్, అందుబాటులో ఉన్నటువంటి వ్యాక్సిన్ మొదటి డోసు వేయించుకోవాలండి. దాని తర్వాత ఆ కరిచినటువంటి గాయం తీవ్రతను బట్టి 1, 2, 3, 4 మ్యాక్సిమం 4 డోసుల వరకు కూడా మేము ఇంజెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కుక్క కాటుకు కానీ కోతి కాటుకు కానీ గురి అయితే ఆర్ఎంపీ వైద్యుల దగ్గరకు కానీ మెడికల్ షాపు దగ్గరికి వెళ్ళి టీటీలు వేయించుకోవటము, లేదా ప్రైవేటు ఆసుపత్రుల్లో దొరికే ఈ రేబీస్ వ్యాక్సిన్ వేయించుకోవటం అనేది తగ్గించి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని కోరుచున్నాము. ఎందుకంటే అది చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధి అయినటువంటి రేబీస్ అనే వ్యాధికి దారితీస్తుంది, కుక్క కాటు కానీ కోతి కాటు కానీ. మరి యొక్క విషయం ఏమిటంటే, ప్రైవేటు ఆసుపత్రులలో కూడా ఈ యొక్క వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. కానీ ఆ యొక్క వ్యాక్సిన్ ఇప్పుడైతే ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రులు వేస్తున్నారో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గత 10 సంవత్సరాల క్రితమే ఆ షెడ్యూల్ కానీ వ్యాక్సిన్ కానీ తొలగించి కొత్త రకమైనటువంటి వ్యాక్సిన్ని కొత్త రకమైన షెడ్యూల్తో మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే ఎఫెక్టివ్గా ఉంటుంది అని చెప్పేసి యొక్క పరిశోధనలు చేసిన తర్వాత మనకి ప్రభుత్వ ఆసుపత్రికి ఆ వ్యాక్సిన్ తీసుకురావడం జరిగింది. ఆ షెడ్యూలు, ఆ వ్యాక్సిన్ వేరు, మన దగ్గర వేసే షెడ్యూలు, మన వ్యాక్సిన్ వేరు. కాబట్టి ఉచితంగా మన దగ్గర ఇచ్చేటువంటి వ్యాక్సిన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ అయినటువంటి వ్యాక్సిన్ ప్రజలందరూ కూడా 48 గంటల్లో తప్పనిసరిగా వచ్చి వేయించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క కుక్క కాటుకు కానీ కోతి కాటుకు కానీ గురైతే భయప్రాంతులకు గురవలసిన అవసరం లేదు. వెంటనే మన ఇంటిలో ఉన్నటువంటి సబ్బుతో, ఆ సబ్బు యొక్క నీటితో శుభ్రంగా దానిని కడిగి వెంటనే మన దగ్గర తీసుకోవచ్చు. చిన్న ప్రథమ చికిత్స, ఎక్కువ కూడా అవసరం ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే, కుక్క కాటుకి కోతి కాటుకి అయినటువంటి గాయాలకు మనం వెంటనే కుట్లు వేయకూడదు. అది కూడా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా వెంటనే తగు జాగ్రత్తలు తీసుకొని కాటు గురైన వెంటనే 48 గంటల లోపు, త్వరగా వస్తే ఎంత త్వరగా వస్తే అంత మంచిది. మ్యాక్సిమం టైం దానికి 48 అవర్స్ ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే మన ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వ్యాక్సిన్ పొందవలసిందిగా కోరుచున్నాను.